అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికకు మీ అందరికీ స్వాగతం. ఈ మే నెల 13వ తేదీ నాడు మనకి అసెంబ్లీకి అలాగే పార్లమెంట్కి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో చాలామంది ఉద్యోగులు పీఓలుగా, ఏపీఓలుగా, ఓపీఓలుగా మనందరం నియామకం అవటం జరిగింది. ముందుగా ఉద్యోగులందరికీ కూడా ఈ ఏపీఓ, పీఓగా డ్యూటీ ఎలా చేయాలనే దాని మీద ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏపీఓ, పీఓ డ్యూటీ చాలా భయంకరమైనటువంటిది. అమ్మో, నాకు ఏపీఓ డ్యూటీ వేశారు, పీఓ డ్యూటీ వేశారు, నేను చేయగలనో లేదో అనేటువంటి భయం నుంచి అందరూ బయటికి రావాలి. అక్కడ చాలా సులభమైనటువంటి ఎన్నికల మొత్తం నిర్వహణలో చాలా సులభమైన ఉద్యోగం ఏంటంటే పీఓ ఉద్యోగము, అలాగే ఏపీఓ ఉద్యోగము. ఇంకా అనేక రకాలైనటువంటి నెలల తరబడి చేసే డ్యూటీలు చాలా ఉన్నాయి. కానీ పీఓ, ఏపీఓ డ్యూటీ చాలా సులభమైనటువంటి డ్యూటీ. నేను 35 సంవత్సరాల సర్వీస్లో దాదాపు 30 ఎలక్షన్స్లో డ్యూటీ చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఎగ్జంప్షన్ తీసుకోలేదు. ప్రతి ఎలక్షన్లో కూడా డ్యూటీ చేశాను. పీఓ, ఏపీఓ డ్యూటీ చాలా సులభమైనటువంటి డ్యూటీ. అయితే ముందుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే మనకి 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది డీటెయిల్డ్గా. దాంట్లో మనకి వీడియోస్ కూడా చూపించారు, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో చెప్పారు. కాబట్టి మనం కొన్ని నియమాలు పాటిస్తే పీఓ, ఏపీఓ డ్యూటీ చాలా చక్కగా చేయవచ్చు. ముందుగా ఏంటంటే, మనము ముందు రోజు 7 o'clockకి మనం అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళాలి. దీన్ని మనం స్ట్రిక్ట్గా పాటించాలి. వెళ్ళే ముందు ఏంటంటే, పీఓలు, ఏపీఓలు చాలా సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి మనకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ మనం ఏదైతే రోజు వాడుకుంటామో ఆ మెడిసిన్స్ అన్నీ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మెడిసిన్స్ మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మనకు ఏదన్నా ఒక ట్యాబ్లెట్ మనం మర్చిపోతే అది అక్కడ దొరకదు, ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముందుగా శనివారం నాడే మనం ముందు రోజే మెడిసిన్స్ అన్నీ కూడా ఏం తీసుకెళ్లాలో నిర్ణయించుకొని తీసుకోవాలి. అలాగే మనం వాడేటువంటి కళ్ళజోడు లేకుండా పని చేయలేము కాబట్టి కళ్ళజోడు, అలాగే మనకి సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ఛార్జర్ కానీ, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళంగానే ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇస్తే మనకి ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇప్పటికే మన దగ్గర తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోయినా ఇచ్చినా కూడా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్తే మనకి అక్కడ ఐడెంటిటీ కార్డు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి పీఓ, ఏపీఓస్కి హ్యాండ్ బుక్ ఇచ్చారు, ఆ హ్యాండ్ బుక్ తీసుకెళ్ళాలి. తర్వాత ఒక చెక్ లిస్ట్ అనేది ఒక బుక్లెట్ ఇచ్చారు, ఆ చెక్ లిస్ట్ కూడా తీసుకెళ్ళాలి. అలాగే ఒక రఫ్ నోట్ బుక్ కూడా మనం తీసుకెళ్ళాలి. ఈ రకంగా మనకు కావాల్సిన వల్ల కొంతమందికి వయసు రీత్యా తరచూ ఏదైనా బిస్కెట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమైనా తినకపోతే ఉండలేరు. అలాంటి వారు మంచిగా మనకు కావాల్సినవి తీసుకెళ్ళాలి. అలాగే ఎండాకాలం కాబట్టి మంచి వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. అలవాటున్నా లేకపోయినా ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఒక టోపీ పెట్టుకొని మనం ఉంటే వడదెబ్బ తగలకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక యాక్చువల్ పోలింగ్లోకి వస్తే ముందుగా మనం ఏపీఓ, పీఓ డ్యూటీ చాలా కష్టమైనది అనే భావం నుంచి బయటికి రావాలి. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. 30 ఎలక్షన్లో నేను పనిచేశాను. కాబట్టి ముందు మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళంగానే మనకు ఒక చెక్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పీఓ, ఏపీఓ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవి RRR లాగా M, 3 M's అనమాట. ఒకటేంటి మెన్, రెండోది మెటీరియల్, మూడోది మిషన్స్. ఈ 3 M's మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది మెన్. మనకి 1+5 ఒక పీఓ, ఏపీఓతో పాటు 4 ఓపీఓలు 6 ఇస్తారు. వీళ్ళు కాకుండా ఒక మైక్రో అబ్జర్వర్ కానీ, అలాగే మనకి వీడియోగ్రాఫర్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనందరం కూడా అక్కడ కలుసుకొని ఒకరికొకరు పరిచయం చేసుకొని మనం తీసుకెళ్ళిన నోట్బుక్లో అందరి పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, మన రూట్ ఆఫీసర్ గారి పేరు, రూట్ నెంబరు, మన రిటర్నింగ్ ఆఫీసర్ గారి పేరు, వారి ఫోన్ నెంబరు, ఇవన్నీ మనం పీఓ, ఏపీఓ మనం నోట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు అక్కడ మెన్ మన 6 ఏర్పడిన తర్వాత నెక్స్ట్ పాయింట్ సెకండ్ M మెటీరియల్. మనకు అక్కడ మెటీరియల్ ఇస్తారు. ఈ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు మనకి ఒక గోతంలో వేసి, ఒక సంచిలో వేసి మెటీరియల్ ఇచ్చేస్తారు. కాబట్టి మనం అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆ మెటీరియల్ చూసుకోవచ్చు. మనకి ఏ మెటీరియల్ వచ్చింది, ఏ మెటీరియల్ రావాలి అని చెప్పి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి హ్యాండ్ బుక్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇచ్చారు. దాంట్లో మనకి ఇంగ్లీష్లో అయితే పేజ్ 96, 97, 98, అలాగే తెలుగులో అయితే 123, 124, 125, 126, 127, 123 నుంచి 127 దాకా మనకి చెక్ లిస్ట్ ఇచ్చారు. ఈ చెక్ లిస్ట్ మీరు చక్కగా ఈ పేజీలు గుర్తుపెట్టుకొని 96 నుంచి 97, 98 ఈ 3 పేజీల నెంబర్లు గుర్తుపెట్టుకొని అది ఓపెన్ చేసి
చక్కగా ఆ చెక్ లిస్ట్లో వచ్చినవన్నీ మీరు వస్తువు వెరిఫై చేసుకొని చెక్ లిస్ట్లో రౌండ్ చేసుకోండి. ఒకవేళ అక్కడ చేసుకోకపోయినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత రాత్రి 8 గంటల లోపు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత 5 గంటలకు వెళ్ళిన తర్వాత మనం అక్కడ చెక్ చేసుకొని ఒకసారి మనకి ఏదన్నా కనుక వస్తువు తగ్గితే మన రూట్ ఆఫీసర్ గారికి ఫోన్ చేస్తే మనకి 8 గంటల లోపు మనకి తెచ్చిస్తారు. కాబట్టి ఇది రిసీవ్ చేసుకోవటం అనేటువంటిది మెన్ ఒకటి, తర్వాత మెటీరియల్ ఒకటి. ఈ మెటీరియల్ అంతా మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత మనం మన సెంటర్స్కి మన 6 కలిసి వెళ్ళాలి. పీఓ ఏపీఓనే మాత్రమే కాదు, ఓపీఓలు కూడా రావాలి. ఓపీఓలను కూడా తీసుకొని మనం 6 కలిసి సెంటర్కి వెళ్ళాలి. ఈ సెంటర్కి వెళ్ళే ముందు మనం అక్కడ మనకు మిషన్స్ ఇస్తారు. మూడోది మెషిన్స్, మెన్, మెటీరియల్, మిషన్. ఈ మిషన్ ఏంటంటే మనకి ఈవీఎం ఇస్తారు. ఈవీఎం ఒకటి, మనకి బ్యాలెట్ యూనిట్, అలాగే వీవీప్యాట్ ఒకటి, కంట్రోల్ యూనిట్ ఒకటి. ఈ 3 కలిపి ఈవీఎం అంటారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇక్కడ కొన్ని చోట్ల క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉండటం వల్ల 2 బ్యాలెట్ యూనిట్స్ కూడా వస్తాయి పార్లమెంట్కి, లేకపోతే 2 బ్యాలెట్ యూనిట్స్ రావచ్చు ఆ అసెంబ్లీకి. వీటిని కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకొని మనం ఏమి చూడక్కర్లా, అన్నీ కమిషనింగ్ చేసి పెట్టారు రిటర్నింగ్ ఆఫీసర్స్. మనం చూడవలసింది ఒకటే, కంట్రోల్ యూనిట్లో బ్యాటరీ పవరు మోర్ దాన్ 95% ఉందా లేదా అనేది ఒక్కటి చూస్తే చాలు. మోర్ దాన్ 95% మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఉంటే చాలు. మనం హ్యాపీగా మనకు రూట్ ఆఫీసర్ ఒక ఆర్టీసీ బస్సు ఇస్తారు. ఆ బస్సులో ఎక్కి చక్కగా మనం మన మెటీరియల్ తీసుకొని సెంటర్కి పోలింగ్ స్టేషన్కి వెళ్ళొచ్చు. పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఇంకో అధికారి ఉంటాడు, బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్. ఆయన మనకు చాలా ఇంపార్టెంట్. ఆ లోకల్లో మనకి సహకరించేటువంటి వ్యక్తి ఆయనే. ఆయన పరిచయం చేసుకొని ఆయన పేరు, ఫోన్ నెంబర్ తీసుకోండి. అక్కడి నుంచి మనకి అక్కడ పరిసరాలన్నీ చూసుకున్న తర్వాత కొంచెం మనం రిలాక్స్ అయ్యి అప్పుడు మనం ఆ బూత్ లెవెల్ ఆఫీసర్కి చెప్పి ఆ పోలింగ్ ఏజెంట్స్ని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏజెంట్ పాస్లు అనేవి ఇష్యూ చేస్తాం. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనం హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇవి ఏమేమి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే మనం కంగారు పడక్కర్లేదు. పేజ్ నెంబర్ 135, 136 ఇంగ్లీష్లో అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీలో హ్యాండ్ బుక్లో పేజ్ 135, 136 ఉంది. అలాగే తెలుగులో అయితే 170, 171, 172 పేజీల్లో ఈ లిస్ట్ ఉంది. ఈ లిస్టు ప్రకారం ఈ లిస్టు దగ్గర పెట్టుకొని మీ ఓపీఓలను కూర్చోబెట్టుకొని చక్కగా ఏపీఓ, పీఓ కూర్చొని ఎవరన్నా బాగా రాయగలిగిన ఓపీఓని పెట్టుకొని ఈ లిస్టు ప్రకారం వరుసగా ఉన్న కవర్స్ అన్నీ రాసుకోండి. మీరు అక్కడికి వెళ్ళంగానే మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరేంటి, నెంబర్ ఎంత, పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ పేరేంటి, నెంబర్ ఎంత, మన పోలింగ్ స్టేషన్ పేరేంటి, నెంబర్ ఎంత, ఇలాంటివి మనం తీసుకెళ్ళిన బుక్లో రాసుకుంటే ఇమీడియట్గా ఆ ఫామ్స్లో మనం ఫిలప్ చేయగలిగిన అన్నీ ఫిలప్ చేసేసి మనం ఏ చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ వరుసగా ముందు రోజు రాత్రి రాసి పెట్టేసుకుంటే ఆ తర్వాత మనం పోలింగ్ అయిపోయిన తర్వాత ఫిలప్ చేయవలసిన కాలమ్స్ కొన్ని ఉంటాయి. అవి మనం పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఫిలప్ చేసుకొని ఆ సీల్డ్ కవర్స్ చేసేసి సీల్డ్ కవర్స్ తీసుకెళ్ళి మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇచ్చేయటానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఈ పోలింగ్ చేసే సందర్భంలో ఏదైనా ఒక మనకి ఇబ్బంది దాదాపుగా 99% రాదు. చాలా సెక్యూరిటీ ఉంది. ఇప్పటివరకు 3 విడతల పోలింగ్ అయిపోయింది. ఎక్కడా కూడా సింగిల్ పోలింగ్ కూడా స్టేషన్లో కూడా రీపోలింగ్ రాలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా, చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా అలర్ట్గా పోలింగ్ జరుగుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు రావు. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అంటే టెస్ట్ ఓట్ అని కానీ బ్యాలెట్ ఇంకో రకరకాల ఏదైనా టెండర్ ఓట్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూర్చొని మన హ్యాండ్ బుక్లో దానికి సంబంధించి తెలుగులో చక్కగా వివరణ ఇచ్చారు. అటువంటి సందర్భంలో మనం ఏం చెయ్యాలి అనేటువంటి చక్కగా మనం చూసి దాని ప్రకారం మనం చేసుకుంటే ఒక 2 నిమిషాలు దాన్ని అవగాహన చేసుకొని ఆ ప్రాబ్లంని అక్కడ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పీఓ, ఏపీఓ టెన్షన్ పడకూడదు. మనందరం కూడా ఏజ్ ఎక్కువ ఉంటుంది, సీనియర్స్ కాబట్టి టెన్షన్ పడడం చేత ఏమవుతుందంటే మన ఆరోగ్య రీత్యా ఒక్కొక్కసారి కొంతమంది పీఓస్ పోలింగ్ స్టేషన్లో కొలాప్స్ అయిపోవటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి టెన్షన్ పడకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మనకి ఇచ్చినటువంటి బుక్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఒకసారి మనం చదువుకొని ఏపీఓ గారి సహాయం తీసుకొని ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. మనం కంప్లీట్గా మన పోలింగ్ స్టేషన్లో 6 గంటలకు లైన్లో ఉన్న వాళ్ళందరి చేత ఓటు వేయించి ఫామ్స్ అన్నీ ఫిలప్ చేసుకొని ఈవీఎంస్ అన్నీ సీల్వేజ్ అన్నీ పూర్తి చేసుకున్న దాకా మన రూట్ ఆఫీసర్ మన కోసం వెయిట్ చేస్తారు. బస్సు కూడా మన కోసం వెయిట్ చేస్తుంది. మనం ఎంత లేట్ అయినా చక్కగా వాటిని ప్రశాంతంగా పూర్తి చేసుకొని తీసుకెళ్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈసారి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనతో పాటు వచ్చే 4 ఓపీఓలు కూడా ఏపీఓ, పీఓనే కాకుండా 4 ఓపీఓలు కూడా ఈ బ్యాలెట్ యూనిట్స్ తీసుకొని వచ్చి రిటర్నింగ్ మన
రిసెప్షన్ సెంటర్లో హ్యాండ్ ఓవర్ చేసే వరకు డ్యూటీలో ఉండాలి. వాళ్ళు పోలింగ్ స్టేషన్లో పోలింగ్ అయిపోగానే వెళ్ళిపోవడానికి లేదని ఆర్ఓ గారు చాలా చక్కగా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి వారి సహాయం తీసుకొని మనం వచ్చి చేయాలి. ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటంటే పోలింగ్ ఏజెంట్స్ తోటి మనము మనకి ఎలాంటి పక్షపాతము చూపించకుండా మనం మన విధులు నిర్వహించాలి. తర్వాత మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి గవర్నమెంటే అరేంజ్ చేస్తుంది కాబట్టి మనకు దాని గురించి కూడా మనం చింతపడవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే పీఓగా మనం ఏం చేయాలంటే మరుసటి పోలింగ్ రోజు పొద్దున్నే ఉదయం 3 గంటలకల్లా నిద్ర లేచి మన పీఓలను కూడా ఓపీఓలను అలర్ట్ చేసుకొని 5 గంటలకల్లా మనందరం రెడీగా ఉండి ఏజెంట్స్కి కూడా ముందు రోజు రాత్రే చెప్పాలి, మీరు 5:30 కల్లా ఉండాలి ఇక్కడ, మీరు ఉండకపోతే మేము ఒక పావు గంట వెయిట్ చేసి మాక్ పోలింగ్ చేసేస్తాం అని చెప్పాలి. ఆ రకంగా మన పోలింగ్ ఏర్పాట్లు కూడా ముందు రోజు నైట్ పూర్తి చేసేసుకొని కవర్లన్నీ కూడా ముందు రోజు రాత్రే రాసుకోగలిగిన వరకు రాసేసుకొని అవన్నీ ఒక వరుస క్రమంలో పెట్టుకొని రబ్బర్ బ్యాండ్స్ వేసేసి మన దగ్గర పెట్టుకుంటే మరుసటి రోజు 5 మనం రెడీగా ఉంటే 5:30కి మాక్ పోలింగ్ స్టార్ట్ చేసి ఏపీఓ గారి ఆధ్వర్యంలోనేమో అసెంబ్లీ, పీఓ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్, లేదా అటు ఇటుగా అయినా ఆ మాక్ పోలింగ్ అనేటువంటిది 50 ఓట్లు మాక్ పోలింగ్ చేసేసి ఆ తర్వాత ఆ ప్రొసీజర్ అంతా మనకి ట్రైనింగ్లో చెప్పారు. ఇంకా మీకు ఇంకా 2 రోజులు సమయం ఉంది రేపు ఎల్లుండి. కాబట్టి నేను చెప్పినటువంటి మనము అక్కడికి వెళ్ళి ఏం తీసుకోవాలన్నది పేజ్ నెంబర్ 96, 97, 98 లేకపోతే 123, 124, 125, 126, 127 తెలుగు అయితే ఈ పేజీలు ఒకసారి మీరు చూసుకోండి, మీకు అవగాహన వస్తుంది. అలాగే మనం హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏమేమి హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నప్పుడు పేజ్ నెంబర్ 135, 136 ఇంగ్లీష్లో, అలాగే 170 నుంచి 172 దాకా తెలుగులో ఉన్నాయి. ఇంకా ప్రిసైడింగ్ ఆఫీసర్గా మనం ఏం చేయాలి, అమ్మో అక్కడికి వెళ్ళిపోతే మనం ఏమైనా మర్చిపోతామేమో, ఏమైనా చేయలేమేమో, మన మీద పనిష్మెంట్ వస్తుందేమో, నేను రిటైర్ అయిపోతున్నాను, ఇదే నాకు లాస్ట్ ఎలక్షను, నాకేమన్నా ఇబ్బంది జరుగుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ చెక్ లిస్ట్ అనేటువంటిది ఒకటి ఇచ్చారు, పేజ్ 155, 156 మనకి ఇచ్చిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ హ్యాండ్ బుక్లో పేజ్ 155, 156లో మనకు ఒక చెక్ మెమో ఇచ్చారు. ఆ చెక్ మెమో ప్రకారం నువ్వు ఈ పని చేసావా, ఈ పని చేసావా, ఈ పని చేసా అన్నీ దాంట్లో ఉన్నాయి. దాని ప్రకారం చక్కగా మనం చేయగలిగిన పనులన్నీ మనం చేసుకోవాలి. కొన్ని పనులు ఓపీఓలకు కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు కొన్ని పోస్టర్స్ బయట అంటించాలి, అవి ఇవ్వండి. అలాగే బిఎల్ఓతో చెప్పండి, బిఎల్ఓ సహకారం తీసుకోండి. ఏజెంట్స్ అందరినీ ముందు రోజు రాత్రే పిలిపించుకుని వాళ్ళకి ఏజెంట్స్ పాస్ ఇచ్చేసి మరుసటి రోజు రమ్మని చెప్పి, అలాగే మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కూర్చొని మనం పోలింగ్ కంప్లీట్ చేసుకొని ఆ సామాన్లన్నీ మళ్ళీ సీల్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. అలాగే మనం కొన్ని డిక్లరేషన్స్ తీసుకోవాలి బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది మాక్ పోలింగ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మాక్ పోలింగ్, బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ యాక్చువల్ పోలు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యాక్చువల్ పోలు, తర్వాత చేంజింగ్ ఆఫ్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్ ఆర్ బ్యాలెట్ యూనిట్ వాట్ ఎవర్ మేబీ, అటువంటి సందర్భాల్లో మనకు కొన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి. ఆ డిక్లరేషన్స్ మనం జనరల్గా మార్చవలసిన కంట్రోల్ యూనిట్స్ ఈవీఎంస్ మార్చాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం మాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చేసి ఏజెంట్స్ దగ్గర సంతకాలు తీసుకోవాల్సినటువంటి కొన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి. అవి ముందుగానే మన ఏజెంట్స్ దగ్గర మన ఆ సంతకాలన్నీ జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. అది మాక్ పోల్కి ముందు ఒకసారి, మాక్ పోల్ అయిన తర్వాత ఒకసారి, బిఫోర్ యాక్చువల్ పోల్ ఒకటి, తర్వాత తర్వాత వచ్చేసి ఆఫ్టర్ పోల్ ఒకటి, ఈ రకం తర్వాత వాళ్ళకి 17C ఇస్తామన్నమాట. ఏది యాక్చువల్ అయినటువంటి అకౌంట్, మనకు ఓట్లు ఎన్నైనా అయినటువంటి ఆ అకౌంట్ ఒకటి, బ్యాలెట్ అకౌంట్ ఒకటి ఇస్తాం, దాని మీద సంతకం తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుని సక్రమంగా మనం నిర్వహించుకొని ఈ కవర్స్ అన్నీ కూడా ఎలా సీల్ చేయాలి ఏంటి అనేది మనకి చక్కగా ఈ 96, 97, 98 పేజెస్లో ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి స్టెప్ బై స్టెప్ 6గురం కలిసి చక్కగా సమన్వయంతో పనిచేసుకున్నట్లయితే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించవచ్చు. 35 సంవత్సరాల సర్వీస్లో దాదాపు 30 ఎలక్షన్స్ నిర్వహించినటువంటి ఒక వ్యక్తిగా నా అనుభవం, పీఓ ఏపీఓ డ్యూటీ చాలా సులభము, చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మళ్ళా మనము ఒక కొత్త ఊరికి వెళ్ళి వాళ్ళతో కలిసి మనం చక్కగా పోలింగ్ చేసి రావచ్చు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో దేశాన్ని పాలించబోయేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే మన రాష్ట్రంలో పాలించబోయేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపిక చేసేటువంటి ఒక మంచి నేషనల్ కాజ్కి మనము ఇక్కడ నిర్వహించడం అనేటువంటిది మనకెంతో గర్వకారణం. మా అబ్బాయికి ఒక 5 లక్షల నెలకి జీతం వస్తుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీరు, పీఓ డ్యూటీ చేస్తాడంటే ఇవ్వరు, ఏపీఓ డ్యూటీ చేస్తారంటే ఇవ్వరు. నాకు ఒక 100 కోర్సు ఆస్తి ఉందండి నేను పీఓ డ్యూటీ చేస్తారంటే ఇవ్వరు.
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన దేశాన్ని, మన భవిష్యత్తు నిర్ణయించే ప్రభుత్వాలను ఎంపిక చేసే ఈ గొప్ప దేశభక్తి పూరితమైన కార్యక్రమంలో మనం ప్రధానమైన పాత్ర పోషించి మనం ఎంపిక చేస్తున్నాం. ఒక ప్రధానిగా ఎంపికయ్యే ఎంపీని కానీ, ఒక ముఖ్యమంత్రిగా ఎంపికయ్యే అభ్యర్థిని కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మా ఎంపిక చేసే ప్రక్రియలో ఒక పీఓగా, ఒక ఏపీఓగా, ఓపీఓగా అది చేస్తున్నాము. ఇప్పటికే మరి ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది అంతా ఎంతో ఉత్సాహంగా పోస్టల్ బ్యాలెట్ అనేది ఉపయోగించుకున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఓటు ఉపయోగించుకోవటం ఎంత ముఖ్యమో సక్రమంగా ఓటింగ్ చేయించడం కూడా మనదంత బాధ్యత ఉందని తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఈ నిబంధనల్ని ఒకసారి గుర్తుపెట్టుకొని మరి మన రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరికీ కూడా ముందుగానే అభినందనలు తెలియజేస్తూ, అలా చక్కగా నిర్వహించాలని అభిలషిస్తూ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. 2 రోజుల్లో వారు కూడా తెలుసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.